వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. డైల్ యువర్ కలెక్టర్తో రైతు సమస్యలను తెలుసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కృషి చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన డైల్ యువర్ కార్యక్రమానికి 30 ఫోన్ కాల్స్ రాగా వాటిని సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు పంపి పరిష్కరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. సోమవారం వచ్చిన ఫోన్ కాల్స్ కు మంగళవారం జిల్లా కలెక్టర్ సంబంధిత రైతులకు స్వయంగా ఫోన్ చేసి ఎరువులు సరఫరా చేసింది లేనిది, వ్యవసాయ అధికారులు స్పందించారా లేరా అని ఆరా తీశారు. సారాకోట మండలం నవతల గ్రామానికి చెందిన తూలుగు వెంకట్రావు, కొత్తూరు మండలం సోమరాజపురం గ్రామానికి చెందిన ఎస్ మల్లేశ్వరరావు, సరుబుజ్జిలి మండలం ఎంఎస్ పురం గ్రామం నుండి టి ఈశ్వరరావు, పాతపట్నం మండలం గంగువాడ గ్రామానికి చెందిన కె నాయుడు, ఇదే విధంగా మరో 24 మంది రైతుల నుండి ఎరువుల సమస్యల పరిష్కారం జరిగింది లేనిది అని ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ తమ అభిప్రాయాలను తెలియజేస్తూ అధికారులు స్పందించినట్లు, కూపన్ల సరఫరా జరిగినట్లు, 2-3 రోజుల్లో ఎరువుల సరఫరా చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలియజేసినట్టు రైతులు కలెక్టర్కు వివరిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎరువుల సమస్యలపై డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా 08942222565 మరియు 08942222648 కు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చునని అన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఎరువుల సమస్యలను రైతులు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు. అక్కడ గ్రామాలకు వర్షాకాలంలో చేరుకోవాలంటే ఎన్నో అవస్థలు పడాల్సిందే. ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తీరని వ్యతలు ఆ గ్రామాలవి. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాక నుండి వెళ్లే రహదారిలో వర్షాకాలంలో వాననీరు పొంగి పొరలడంతో ఇక్కడి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదపాక నుండి గుర్రంపాలెం, పాత కుంకాం, కొత్త కుంకాం, కొండా కుంకాం, వీజిపేట, పైడివలస, బాణం, పొందూరుకు వెళ్లేందుకు వెళ్లే రహదారిలో ఇక్కడి గ్రామ ప్రజలు ప్రతి వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షానికి ఇక్కడ సమీప కాలువ పొంగి రోడ్లపై ప్రవహించడంతో తమ ఊర్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు నిలిచిపోతున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుండడం వల్ల స్కూల్ విద్యార్థులు, పనులకు వెళ్లేవారు, హాస్పిటల్స్ వెళ్లేవారు ఇలా ప్రతి ఒక్కరూ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్రజాప్రతినిధులు రావడం, చూడడం, వెళ్లిపోవడం జరుగుతుందని, కానీ ఏ ఒక్కరూ కూడా దీనిపై స్పందించడం లేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. కాబట్టి ఈ ప్రదేశంలో వంతెన కట్టి ఈ గ్రామాలకు అన్ని వేళలా రాకపోకలు జరిగే విధంగా రహదారిని పునరుద్ధరించాలని ఇక్కడి గ్రామస్తులు ఏకకంఠంతో కోరుతున్నారు. నర్సన్నపేట పట్టణంలో ఇటీవల జరిగిన బంగారు వర్తకుని హత్య స్థానికంగా ఒక సంచలనంగా మారింది. దురాశ దుఃఖానికి చేటు అనే విధంగా ఉన్న ఈ సంఘటన పట్టణంలోని పలువురిని భయభ్రాంతులకు గురిచేసింది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణానికి చెందిన పొట్నూరు పార్వతీశం గుప్తా వైజాగ్లో బంగారాన్ని కొని నర్సన్నపేటలో వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే అతనితో పాటు కార్ డ్రైవర్ గా జవ్వాది సంతోష్ అనే వ్యక్తిని తీసుకువెళ్తూ ఉంటారు. గత ఎన్నో సంవత్సరాలుగా అతనికి ఎంతో నమ్మకమైన వ్యక్తిగా జవ్వాది సంతోష్ ఆయన దగ్గర పనిచేస్తున్నాడు. అయితే బంగారంపై దుర్బుద్ధి పుట్టిన సంతోష్ తన ఫ్రెండ్ అయిన శ్రీకాకుళంలోని ఈనాడు ఆఫీస్ దగ్గర ఉన్న ఆదిత్య కార్ వరల్డ్ యజమాని అయిన మొల్లి అప్పలరాజులు బంగారాన్ని కాజేయాలని పథకం పన్నారు. ఆ పథకం ప్రకారమే ఆగస్టు 26వ తేదీన బంగారం కొనడానికి గుప్తా, సంతోష్ ఇద్దరు వైజాగ్ వెళ్లి 1 కేజీ 33 గ్రాముల బంగారాన్ని కొన్నారు. తిరిగి మళ్లీ నర్సన్నపేటకు వస్తున్న దారిలో తాను ముందుగా అనుకున్న పథకం ప్రకారం కార్ డెకర్స్ పని ఉందని చెప్పి శ్రీకాకుళంలోని కార్ డెకర్స్ అప్పలరాజు దగ్గరికి తీసుకువెళ్లాడు సంతోష్. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అప్పలరాజుతో పాటు సంతోష్ గుట్టు చప్పుడు కాకుండా గుప్త మెడకు తాడు బిగించి అత్యంత ఘోరంగా చంపారు. అనంతరం ఆయన దగ్గర ఉన్న 1 కేజీ 33 గ్రాముల బంగారాన్ని కాజేశారు. బంగారాన్ని ఇద్దరూ పంచుకున్నాక మృతదేహాన్ని షిఫ్ట్ డిజైర్ కారులో తీసుకువెళ్లి పాతుని వలస వద్ద గల రామగడ్డలో పడేశారు. ఇదే విషయాన్ని దర్యాప్తులో భాగంగా పోలీసులు శవాన్ని శ్రీకాకుళం రూరల్ తంగిమలపేట వద్దన్న పెద్దగడ్డలో కనిపెట్టారు. ఆపై ఏమీ తెలియనట్టు ఇంటికి చేరుకుని తదర గుప్త తనతో రాలేదని, మధ్యలో శ్రీకాకుళంలో ఉండిపోయారని వారి ఇంటి వద్ద నమ్మబలికాడు సంతోష్. ఇదే విషయంపై కుటుంబ సభ్యులకు పలు అనుమానాలు తలెత్తి నర్సన్నపేట పట్టణ పోలీస్ స్టేషన్లో మృతుని అన్నయ్య పొట్నూరు మన్మథరావు కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కంప్లైంట్ గా నమోదు చేసుకున్న పోలీసులు మొబైల్, సీసీ కెమెరా ఆధారాలతో సంతోష్ని అనుమానితుడిగా గుర్తించి అరెస్ట్ చేసి తనదైన శైలిలో విచారణ జరిపి నిజానిజాలు రాబట్టారు. అయితే అతి తక్కువ కాలంలో ఎంతో చాకచక్యంగా కేసును ఛేదించిన డీఎస్పీ లక్ష్మణరావు, నర్సన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మరడాన శ్రీనివాసరావు, ఎస్ఐ దుర్గాప్రసాద్ పలువురు పోలీసుల్ని ఈ సందర్భంగా స్థానికులు ప్రశంసిస్తున్నారు. గుప్తా
ఈ 45 సంవత్సరాల నుండి బంగారం కమిషన్ అందుకొరకు దూర ప్రాంతాలకు వెళ్తూ తనకు బుల్లెట్ వాహనంపై దూర ప్రాంతాలకు వెళ్ళి తను ఎప్పుడు ఎన్నాళ్ళ నుంచో అరేంజ్ చేసుకున్న డ్రైవర్ సంతోష్ ఇద్దరు కలిపి వెళ్తుంటారు. సంతోష్ సహాయంతో డ్రైవింగ్ చేస్తూ దూర ప్రాంతాలకు వెళ్ళి బంగారం కొంటుంటాడు. ఆ క్రమంలో సంతోష్ తర్వాత మొల్ల అప్పలరాజు ఇద్దరు కూడా ఈ కార్ డెకర్ షాప్ నడుపుతున్నటువంటి A1 ఇద్దరు కూడా స్నేహం వల్ల వాళ్ళిద్దరూ కూడా దుర్బుద్ధి పుట్టి ఒక ప్లాన్ వేసుకొని వీడిని గుప్తాన్ని చంపి ఆయన బంగారం తీసుకునే ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం ఈ మర్డర్దారులకి ఇది ఉద్దేశం అయి ఉంది. ఇది తేదీ 26/9/2000 నాడు మృతుడు ఇద్దరు కలిపి విశాఖపట్నం వెళ్ళి కేజీ 33 గ్రాముల బంగారం కొన్ని తిరిగి ప్రయాణంలో ముందు వేసుకున్న పథకం ప్రకారం ఆదిత్య కార్ వరల లోనికి వెళ్ళి వీరిద్దరూ కలిసి మృతుడి మెడకు తాడు బిగించి చంపివేసినారు. ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇద్దరు కూడా పంచుకున్నారు. బాడీని డిస్పోజల్ చేసే క్రమంలో మన అక్కడ ఉన్నటువంటి రామగడ్డలో పడవేసినారు. దర్యాప్తు క్రమంలో ఈరోజు మన వాళ్ళ కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత ఈ బంగారాన్ని తర్వాత 2 కార్లను కూడా సీజ్ చేసాం. రోప్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది. కొన్ని విషయాలు ఇంకా పరిగణలో తీసుకొని దర్యాప్తు చేయవలసి ఉంది. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఛార్జ్షీట్ కూడా అతి త్వరలో వేసి నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టి కేసు కన్విక్షన్ అయినట్టుగా అన్ని విధాలా కూడా మేము ఇంకా చేస్తాము. భవిష్యత్తులో ఇటువంటి దారుణాలు మళ్లీ జరగకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. సెప్టెంబర్ 11న శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద నిర్వహించబోయే ధర్నాను జయప్రదం చేయండి సిఐటిఏ జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 30,000 రూపాయలు చెల్లించాలని కోరుతూ సెప్టెంబర్ 11న శ్రీకాకుళం కలెక్టరేట్లో ధర్నా జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. రణస్థలం, కోస్టా, పైడి భీమవరంలో ఆటో డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం సంవత్సరానికి 30,000 చొప్పున భృతి ఇచ్చి ఆదుకోవాలని, PF, ESలతో కూడిన సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఫ్రీ బస్ సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం ఆదుకోకపోవడం అన్యాయమని అన్నారు. నిరుద్యోగ సమస్య వల్ల ప్రైవేట్ ఫైనాన్సర్ దగ్గర అధిక వడ్డీలకు అప్పులతో ఆటోలను కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లు ప్రయాణికులకు సేవలు అందిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని పేర్కొన్నారు. డ్రైవర్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్, వాహన విడిభాగాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం రేటు, RTA చలనాలు, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో రోజంతా ఆటో, వ్యాను నడిపిన పూట గడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు పథకం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, సంవత్సరానికి 30,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 11వ తేదీన శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నాలో 50 మంది ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. గ్రామాల్లో అలాగే పట్టణాల్లో ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో ఈరోజు అనేక మంది ఆటోలు, మ్యాక్సీలు కొనుక్కొని ఒకవైపు అన్నమాట బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినప్పటికీ ప్రైవేటు ఫైనాన్షియల్ వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తూ, ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఉపాధి పొందుతున్నటువంటి ఆటో డ్రైవర్ల పట్ల ఈరోజు ఏమో ఉచిత బస్సు పథకం రావడంతో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. మరి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. మరి డ్రైవర్ల ఖాతాలో 15,000 రూపాయలు వేస్తామని చెప్పి, సంక్షేమ చట్టం చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. వెంటనే ఆటో, మ్యాక్సీ ఆదుకోవాలని, అలాగే వారి ఖాతాల్లో వృత్తి చెల్లించాలని చెప్పి, అదేవిధంగా PF, ESతో కూడిన సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద చేపట్టే సెప్టెంబర్ 11 ధర్నాలో 50 మంది డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాహనాలపై ఆధారపడి ఉపాధి పొందుతున్న డ్రైవర్లపై గోరుచుట్టుపై రోకలి పోటుల రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఇదే జీవనాధారంగా బతుకుతున్న ఆటో, వ్యాన్, జీప్ డ్రైవర్లకు ఆదాయం రాక, ప్రైవేటు ఫైనాన్సర్లకు వాయిదాలు కట్టలేక కుటుంబ పోషణకు అప్పులు చేస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తే బ్యాడ్జి కలిగిన డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు భారమైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్,
రోడ్ ట్యాక్సీ తగ్గించాలని, డీజిల్ పెట్రోల్పై ఉన్న వ్యాట్ సెస్ ఎత్తివేయాలని, పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. అత్యాధునిక వసతులు కలిగిన 108 అంబులెన్స్ వాహనాన్ని ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు ప్రారంభించారు. ఆపదలో ఉన్న వారికి సంజీవనులా ఆదుకునేందుకు అత్యాధునిక వసతులు కలిగిన నూతన 108 అంబులెన్స్ వాహనాన్ని శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో మంగళవారం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు ఎంపీటీసీ చైర్మన్ వజ్జ బాబురావు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదవాడికి విద్య, వైద్య సేవలు అందించడంలో రాజీ పడదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు బడ్డా నాగరాజు, లోడగల కామేష్, సప్ప నవీన్తో పాటు టీడీపీ నాయకులు 108 జెడ్ఎం బాలరాజు, డిఎం నవీన్, చిన్నబాబు, ఓయి రంగప్రసాద్తో పాటు పలాస డివిజన్ 108 సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే మండల స్థాయి స్కూల్ గేమ్స్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖాధికారి ఎంవి ప్రసాదరావు తెలియజేశారు. ఈ నెల 11, 12 తేదీలలో మండల స్థాయి అండర్ 14, అండర్ 17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా స్కూల్ గేమ్స్ నిర్వహించనున్నారు. ఇందుకోసం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో రేగిడి మండలం వన్సల వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో క్రీడా విద్యార్థులకు ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మండల విద్యాశాఖాధికారి ఎంవి ప్రసాదరావు, మండల క్రీడాధికారి ఎన్ సత్యనారాయణ, ప్రధాన ఉపాధ్యాయురాలు బి సునీత, వ్యాయామ ఉపాధ్యాయులు కె కోటి చక్రధర్లు తెలిపారు. ఈ సందర్భంగా వీరు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, యోగా, చెస్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జలంతర్కోట గ్రామంలో నూతనంగా నిర్మించిన కళావేదికను ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్ బాబు ప్రారంభించారు. జలంతర్కోట గ్రామంలో నూతన కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వీపు బెందాలం అశోక్ బాబు బుధవారం పాల్గొన్నారు. ప్రారంభోత్సవ అనంతరం అశోక్ మాట్లాడుతూ ఈ నూతన కళావేదికను ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దాసర రాజ్తో పాటు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాదిన రామారావు, జగదీష్, పట్నాయక్, బంగారం కురయ్య, టీవీ రమణ, కార్యకర్తలు, స్కూల్ సిబ్బంది, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.